చూడండి, ఒక్క పీసు తుంచుతున్నాను. చూసారా ఎంత సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా వచ్చిందో. చూడండి. హలో, హాయ్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుధాస్ కిచెన్ ఫీస్ట్. ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కబాబ్ చేస్తున్నానండి. రెస్టారెంట్లో మనకి సేమ్ ఏ టేస్ట్ వస్తుందో అలా సింపుల్ వేలో మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే నేను చూపించబోతున్నానండి. దానికి తయారీ విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రండి చూసేయండి. 1/2 kg చికెన్ని బాగా కడిగి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క లవంగాలు కొంచెం పొడి కొట్టి పెట్టుకున్నానండి. ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం మైదా పిండి, కొంచెం శనగపిండి, కొంచెం కార్న్ఫ్లోర్ అండ్ కొత్తిమీర కరేపాకుని కొంచెం సన్నగా తరిగి పెట్టుకోండి. తర్వాత చికెన్ ఉన్న బౌల్లోకి మనం అన్ని హోల్ స్పైసెస్ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి పకోడాకి. ఫస్ట్ నేను ఇందులోకి కొంచెం రెడ్ చిల్లీని వేస్తున్నాను. మీ స్పైసీనెస్కి సరిపడనంత రెడ్ చిల్లీని వేసుకోండి. తర్వాత కొంచెం మైదా పిండి వేస్తున్నానండి. తర్వాత కొంచెం శనగపిండిని వేస్తున్నాను. తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ని వేస్తున్నాను. తర్వాత కొంచెం అంటే కొంచెం ధనియాల పొడిని వేస్తున్నాను. తర్వాత చాలా కొంచెం అంటే కొంచెం చెక్క లవంగాల పొడిని వేస్తున్నాను. తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి అస్సలు వాటరే వేయకుండా బాగా ఇలా కలుపుకోండి. చూసారా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే లేదు. తర్వాత ఇందులోకి కట్ చేసిన కరేపాకుని కొంచెం వేస్తున్నానండి. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేటట్లు కలపండి. మర్చిపోయానండి ఇంగ్రీడియంట్స్లో చెప్పడం. 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసేయండి ఇందులోకి. ఇలా మర్చిపోయానండి. తర్వాత బాగా మిక్స్ చేసేయండి. తర్వాత చూసారా, ఇలా బాగా కలుపుకుండేసి ఒక 1/2 అవర్ ప్లేట్ మూసి పెట్టేసి పక్కన పెట్టేసేయండి. లేదనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా ఒక 1/2 అవర్ పెట్టేసామంటే ఆ స్పైసెస్ అంతా చికెన్కి బాగా పడుతుంది, బాగుంటుంది అప్పుడు కబాబు. తర్వాత ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి నెమ్మదిగా వేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా అన్నీ వేసుకునేయండి. వేసేసిన వెంటనే కలపద్దండి. మనం వెంటనే కలిపితే అదంతా గంటకి అతుక్కుండేస్తుందండి. ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలాగే వదిలేయండి. మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు కలుపుతూ పకోడాని రోస్ట్ చేసుకోవాలండి. చూడండి, పకోడా బాగా రోస్ట్ అయిపోయింది. గోల్డెన్ షేడ్ వచ్చేసాక ఇలా అనేసేయండి. ఆయిల్ మొత్తం కింద పడిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకునేసేయండి. మొత్తం ప్లేట్లోకి ఇలా వేసేసుకునేయండి. కబాబ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గార్నిషింగ్ చేసుకుందాము. లెమన్ అండ్ కొంచెం కొత్తిమీరని అలా స్ప్రింకిల్ చేసుకోండి. తర్వాత ఆనియన్ని ఇలా పెట్టుకోండి. చూడండి, రెస్టారెంట్ స్టైల్ చికెన్ కబాబ్ రెడీ అయిపోయిందండి. నా స్టైల్లో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్.